హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఏంటంటే వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాం. చూడండి, ఆర్బీఐ పాలసీ మీట్ అప్డేట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మరొకసారి చాణక్యాలో బ్రీఫ్ వ్యూ అనేది ఇస్తాను. మన ఆర్బీఐ గవర్నర్ గారైన శక్తికాంత దాస్ గారు కామెంట్స్ ఏంటంటే మార్కెట్ని నిరసించేలా చేశాయన్నమాట. దానికి కారణాలు ఏంటి? ఇలాగే ఫాల్ డౌన్ కంటిన్యూ అవుతుందా అంటే కాదు, కింద లెవెల్ ఉంది. ఈ షార్ట్ సెల్ చేసిన వాళ్ళు, షార్ట్ సెల్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోలో నిఫ్టీ లెవెల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. రేపు స్టాక్ మార్కెట్లో థ్రిల్లింగ్ థింగ్ జరగబోతుంది. అదేంటో తెలిస్తే నిద్ర కూడా పట్టదు. అదేంటో డిస్కస్ చేద్దాం. మణిపురం అలాగే ఆర్వీఎన్ఎల్, జొమాటో, బోరోసిల్ రెన్యూబుల్, నోసిల్ వీటికి సంబంధించిన Q3 అప్డేట్స్ని పనిలో పనిగా చూసేద్దాం. ఐటీసీకి వెరీ బ్యాడ్ న్యూస్. ఈరోజు ఫాల్ డౌన్ అయింది కదా. మేజర్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నారంట. మరి దాన్ని ఎఫెక్ట్ చేస్తుందా? మనకు ఆల్రెడీ ఐటీసీ వన్ ఆఫ్ ది స్టాక్ ఇన్ పోర్ట్ఫోలియోస్. మంచి రిటర్న్స్ ఇచ్చింది. మరి మనం కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా లేదా కొత్తగా యాడ్ చేయాలా? ఆ విషయాల గురించి చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను మెన్షన్ చేసేవి నెంబర్స్తో రాసుకొని జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్తాను వీడియోని. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అట్లాగే ఏంటంటే మనం గ్యాప్ తర్వాత చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ, ట్రేడింగ్ గ్రూప్స్కి అందరికీ షేర్ చేసేయండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ కనుక వెనక్కి వెళ్ళి చూసినా, అప్కమింగ్ వీడియోస్ మీరు 3-4 వీడియోస్ చూసినా నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి చూడాలి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి. మరి చూడాలి అని అంటే ఏంటంటే ఆర్బీఐ పాలసీ మీట్లో ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఆర్బీఐ మీట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఎవరు అంటే బ్యాంక్స్కి బ్యాంక్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. మన ఆర్బీఐ అయినా లేదా యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, అక్కడ సెంట్రల్ బ్యాంకు. యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఈ మూడిటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టాక్ మార్కెట్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ వాచ్ చేయాల్సిన విషయం అన్నమాట. అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. ఫెడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే ప్రపంచాన్ని వాళ్ళే శాసిస్తున్నారు. వాళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ ఎక్కువ యుఎస్ది. వాటి యొక్క డెసిషన్ బట్టి, అంటే ఫెడ్ యొక్క డెసిషన్ బట్టి రిమైనింగ్ కంట్రీస్లో కూడా డెసిషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఫెడ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం దాన్ ఆర్బీఐ మీట్. ఇంతకీ ఆర్బీఐ మీట్లో ఏంటంటే వడ్డీ రేట్లు, అంటే రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ అవన్నీ కూడా యథాతథంగా ఉంచారనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6.5% ఉంది కదా, అది అంతే ఉంచారు. అయితే ఏంటంటే వడ్డీ రేట్లు కట్ చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా బాగుండేది. కానీ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన అప్డేట్ ఏంటి అని అంటే వడ్డీ రేట్లు సమీప భవిష్యత్తులో అనేది తగ్గట్లేదు ఫ్రెండ్స్. అయితే వడ్డీ రేట్లు తగ్గిస్తే బాగుండు, లేదా తగ్గిస్తాము సూచనప్రాయంగా అని చెప్తే, అంటే భవిష్యత్తు గురించి ఇప్పుడు మాట్లాడినా కూడా మార్కెట్ చాలా పాజిటివ్గా తీసుకునేదే. కానీ రిమైన్స్ ఫోకస్డ్ ఆన్ విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్. ఎప్పుడు అకామిడేటివ్గా ఉన్నారంటే కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో ఏంటంటే వడ్డీ రేట్లు డ్రాస్టిక్గా తగ్గించి అకామిడేటివ్గా ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితులు సెట్ అయిన తర్వాత ఆ అకామిడేషన్ ఏదైతే చేశారో దాన్ని విత్డ్రా చేసుకుంటున్నారు. అంటే వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చారనమాట. దాన్నే కంటిన్యూ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అంటే దాని మీదే ఫోకస్. అంటే ఏంటంటే వడ్డీ రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గించట్లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటం మార్కెట్లో నెగిటివ్కి దారితీసింది అని చెప్పి చెప్పచ్చు అనమాట. అలాగే ఫుడ్ ప్రైజులు కూడా ఏంటంటే కంటిన్యూస్ టు ఇంపాక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ వర్రీకి ఫుడ్ ప్రైజులకు కారణం మనం కూడా చూస్తున్నాం కదా. రైస్ ఎంతో అప్పుడప్పుడు నేను తీసుకొచ్చుకుంటూ ఉంటాను అనమాట. లలిత బ్రాండు, అలాగే కేఆర్ రైస్, ఇట్లాంటివి ఏంటంటే 65-68 తీసుకుంటున్నారు కేజీ. వామ్మో అనిపిస్తుంది అనమాట. చూడండి, ఒక 10 years బ్యాక్ ఐటీలో, అంటే పెద్ద కంపెనీలో చేరితే ఎంత ప్యాకేజ్ ఉందో ఇప్పుడు అంతే ఉంది.
కానీ 10 years బ్యాక్ ఇంత లేదు కదా. సో ఎంత ఉందో 30, 35, 40 సంథింగ్ అంతే కదా. సో 30, 30, 32 అంతే నడుస్తూ ఉండేది రైస్ కేజీ. కానీ ఇప్పుడు ఎలా వెళ్ళిపోయింది, డబల్ అయిపోయింది. కానీ మరి ఐటీ కంపెనీలు వాళ్ళేమో ప్యాకేజీలు పెంచలా, అడగండి. సో చూడండి, అలాగే ఫుడ్ ప్రైజుల మీద కామెంట్ చేయడం అనేది ఎఫ్ఎంసీజీ సెక్టార్ని కూడా ఈరోజు డిప్ చేసినాయి అని చెప్పి చెప్పచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్ సాఫెన్ అయ్యింది, అలాగే 24లో మోడరేట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ అంచనా. కానీ ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ ఎప్పుడు కూడా మిస్టరీ. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ట్రాక్ చేయాలి, ఎందుకంటే సిపిఐ డేటాని బేస్ చేసుకొని సో మనకి ఆర్బీఐ డెసిషన్ అనేది తీసుకుంటుంది. అలాగే యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటాని బేస్ చేసుకొని ఫెడ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట. కాబట్టి వడ్డీ రేట్లు అనేవి సో అంతే ఉంచుతున్నారు, అలాగే తగ్గించబోట్లేదు అనేది కూడా అదొక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం చూడొచ్చు అనమాట. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి సిపిఐ ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ అనేది 5.4గా ఉంది. సో కాబట్టి ఆర్బీఐ టార్గెట్ అనేది ఇంకా డౌన్లో ఉంది కదా, 4కి తేవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ కదా, 4 బిలో. కాబట్టి వడ్డీ రేట్లు అనేవి సమీప భవిష్యత్తులో తగ్గించారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తగ్గించేస్తే మళ్ళీ ఇన్ఫ్లేషన్ చేయి దాటిపోతుందేమో అనే భయం. కానీ ఇన్ఫ్లేషన్ డ్రాస్టిక్గా తగ్గింది అనుకోకుండా సో అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా పరిస్థితిలో లక్షణల్ థింగ్స్ వల్ల జరిగితే ఏంటంటే అప్పుడు మళ్ళీ వ్యూ మార్చేస్తారనమాట. కాబట్టి ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడున్న దీన్ని బట్టి మార్కెట్ అయితే ఇవాళ కింద పడింది అని చెప్పొచ్చు. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి అప్ ట్రెండే నడుస్తుంది. సో అలాగే రీసెంట్గా ఇక్కడ టేల్ చూస్తే కనుక సో రీసెంట్ ఈ హైని దాటి స్టెప్ వేయడానికి ట్రై చేసింది. సో ఆ ట్రై చేసి జారి పట్టడం సహజం, అది కూడా పాజిటివ్ థింగే. సో ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అక్కడ దాకా టెస్ట్ చేసిందంటే సో దే ఆర్ ఎయిమింగ్ ఫర్ మూవింగ్ అప్. సో అయితే ఏంటంటే ఈ ర్యాలీ కంటిన్యూగా బ్రాడ్గా చూడండి, వన్ డే చూడొద్దు. ఓవరాల్గా ఏంటంటే అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇది రీట్రేస్మెంట్గా తీసుకోవచ్చు. అట్లాగే ఏంటంటే రేపు 21,657, 21,509 అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ హెవీ బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆల్రెడీ షార్ట్ చేసిన వాళ్ళు సో ఈ జోన్ టచ్ అవ్వగానే లేదా ఈ జోన్ టచ్ అవ్వకముందే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మీరేం చేసుకోవాలనేది మీ ఇష్టం. అట్లాగే మరి బై చేయాలంటే ఈ జోన్లో రియాక్షన్ ఏంటో చూడాలన్నమాట. ఈ జోన్లో రేపు సో మార్కెట్ కదిలాడుతున్నప్పుడు సో బయింగ్ ఆర్డర్స్ యొక్క అల్గారిథమ్స్ ఎట్లా రిలీజ్ అవుతున్నాయి, పైనుంచి సెల్ ఆఫ్ ఏంటి, గ్లోబల్ క్యూస్ ఎలా ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడున్న ఆర్డర్స్ సో పైకి తీసుకెళ్ళగలిగే పొటెన్షియాలిటీ ఉంటుందా లేదా అనేది చూడాలన్నమాట. కాబట్టి నోట్ చేసుకోండి, 21,657, 21,509 ఇక్కడ షార్ట్ సేల్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో అర్థమైందా? ఆల్రెడీ షార్ట్ సేల్ చేసిన వాళ్ళు కవర్ చేసుకోమని చెప్తానమాట. కాబట్టి రేపు చూద్దాం. సో మీరు ఈ ఏరియాలో గ్లోబల్ క్యూస్లో అనిశ్చితున్నా కూడా ఈ ఏరియాలో ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ అ బయింగ్. సో గ్లోబల్ క్యూస్లో కనుక న్యూట్రల్ టు పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మనం ఇక్కడ నుంచి టర్న్ అయ్యి బ్రేక్అవుట్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మరింత విపులంగా నేను వీడియో ఎండ్లో చెప్తాను నిఫ్టీ గురించి. రిమైనింగ్ అప్డేట్స్ కూడా కవర్ చేసి మళ్ళీ వస్తాను నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి. చూడండి సార్, నోసిల్ మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ అయిన నోసిల్ యొక్క రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4.6% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 58% పెరిగింది. మొత్తానికి ముందుకు వెళ్ళిందనమాట. క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెట్ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో మంచిదే. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆగమని మీకు చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైనా సరే ఒక 2 quarters బాగోలేదు, 3 quarters బాగోలేదు అని ఒక కంపెనీని ఎత్తేసారు అనుకోండి పోర్ట్ఫోలియో నుంచి, దాని తర్వాత పెరిగిన తర్వాత మీ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అనేది చెప్తాను. ఎందుకనంటే ఒక క్వార్టర్, 2 quarters, 3 quartersని బట్టి డెసిషన్ తీసుకోకూడదు ఇన్వెస్ట్మెంట్కి. ఇయర్లీ రెవెన్యూ చూడండి, వరుసగా అంటే కన్సిక్యూటివ్గా 2 years రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటే తప్ప నేనైతే కనుక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి వరుసగా అంటే కన్సిక్యూటివ్గా 2 years రెవెన్యూలో తేడా ఉంది, వీళ్ళు అనుకూలన్నట్లు వెళ్ళలేకపోతున్నారు, ఎక్స్టర్నల్ థింగ్స్ ఏవో కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలు నాకు నచ్చకపోతే అప్పుడు నేనంటే విత్డ్రా గురించి ఆలోచిస్తాను తప్ప అదేదో పడింది పెరిగింది, ఇదేదో పెరిగింది అంటే కనుక అసలు మీరు స్టాక్లో బైసెల్ అందరూ చేస్తారు. తలకాయ మీద మెడకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ బైసెల్ చేస్తారు. కానీ స్టాక్స్ మీద ఉన్న అటాచ్మెంట్, కంపెనీల మీద ఉన్న అటాచ్మెంట్ అంటే స్టాక్స్ అంటే ఏదో బైసెల్ చేయటం కాదు, ఒక బిజినెస్, కంపెనీలు, వాడి యొక్క రెవెన్యూస్, ఆ ప్రాఫిట్లు. సో అది ఒక సిస్టమ్ అనే విషయం తెలిస్తే ఏంటంటే మీరు మనసును వాడతారు. మనసును వాడితే ఏంటంటే హోల్డ్ చేయొచ్చు. ఓన్లీ తలకాయను వాడామనుకోండి మనం బై సెల్
సో బిగినింగ్ డేస్లో చేస్తారు కదా. కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఆ కంపెనీలో మనం కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ పార్ట్నర్, మనం కూడా ఏంటంటే దాంట్లో వాటా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అనమాట. సో మన పంట పొలం లాంటివి ఈ కంపెనీలు అంటే. చూడండి అలాగే ఆర్వీఎన్ఎల్ యొక్క రెవెన్యూ చూస్తే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 6% డిప్ అయింది రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ 6% డిప్ అయింది. కానీ దీనికి ఉన్న రీసెంట్గా వచ్చిన ఆర్డర్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్న రైల్వే మీద గవర్నమెంట్ ఫోకస్ చేయటం, ఆ ప్రాజెక్టుల తాలూకా వీళ్ళకి కూడా ఆర్డర్లు రావటం, ఇట్లాంటి వాటి వల్ల సో ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ అప్డేట్ మాత్రమే. చూడండి సార్, టమాటో పొటాటో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జొమాటో అని పెట్టారని నేను అనుకుంటున్నాను. సరే వాళ్ళు ఎట్లా పెట్టారో కానీ జొమాటో యొక్క Q3 ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 68% పెరిగింది. మామూలు లేదు కదా. పీపుల్ అంతా కూడా ఎప్పుడో మానేశారనమాట. సో ఒకప్పుడు ఏంటంటే మినప్పప్పు అంటే పొట్టుదు నానబెట్టి రోల్లో తిప్పి మనం కూడా మదర్కి ఇది సపోర్ట్ చేస్తాం, మనం కూడా పిండి తోస్తూ ఉండేవాళ్ళం. గుర్తుందా? చేయి నలుగుతాం, అట్లాంటివి జరిగి కూడా ఉండుంటాయి. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము పొట్టుపప్పు కాకుండా గుళ్ళు వచ్చినాయి. దాంతో టేస్ట్ పోయింది, టేస్ట్ దొబ్బింది. దాని తర్వాత ఏకంగా స్విగ్గీలు వచ్చినాయి. స్విగ్గీలో జొమాటోలు వచ్చిన తర్వాత ఇక మన దోశల్లో మైదా పిండి కూడా కల్పిస్తున్నారనమాట. సో కేరళ వెళ్ళాను కదా, సో వాళ్ళు ఇంకా కరప్ట్ అవ్వలేదు. అయిగా వాళ్ళు మినప్పిండే వాడుతున్నారు. సో కేరళ చట్నీ తెలుసు కదా మీకు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే కేరళలో ఫుడ్ అనమాట. మెజారిటీ ఏదో ఒక 1 or 2 ప్లేసెస్లో తప్ప మేజర్గా వెళ్ళిన చోటల్లో ఏంటంటే హైజీనిక్గా ఉంది ఫుడ్ అంతా కూడా. అలాగే ఏంటంటే తక్కువ ఆయిల్ తక్కువ సాల్ట్ తింటారు మనకన్నా వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది కదా. టూరిజం ప్లేసెస్లో అయితే మామూలు రైస్ ఇట్లా వాడతారు, కానీ వాళ్ళు లోకల్గా ముద్దు బియ్యం వాడుతూ ఉంటారు, కొంచెం బ్రౌన్గా ఉంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ బాగా నచ్చిన కల్చర్స్లో ఒకటి ఏంటంటే ఆ ఫుడ్ బాగుంది. అలాగే ఏంటంటే సో భోజనానికి ముందు ఏంటంటే వాళ్ళు హాట్ వాటర్ ఇస్తారు. హాట్ వాటర్ కానీ లేకపోతే జీరా వాటర్ కానీ ఇస్తారు. సో అవి తాగడం వల్ల ఏంటంటే హ్యాపీగా ఏంటంటే మీకు యాసిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి అక్కడే. సో వేడి నీళ్ళు తాగడం అనేది, గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగారనుకోండి, లోపల జఠరాగ్ని ఉంటుంది. దాని మీద మీరు ఇప్పుడు నిప్పుల మీద చల్ల నీళ్ళు చల్లామనుకోండి ఏమవుతుంది? అంతే. మీరు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే ఏంటంటే ఆకలి అనేది మందగిచ్చిపోద్ది. అట్లాగే బాడీ టెంపరేచర్కి తగ్గట్టుగా మనం వాటర్ ఇస్తే బాడీ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఫీల్ అవుతుంది. మనం చల్లని నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఐస్ క్యూబ్స్ చేసుకొని తాగామనుకోండి, బాడీ హీట్ జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు టీ 4 మీద ఏం కావాలనే నార్మల్ బాడీ టెంపరేచర్ తెచ్చేస్తుంది అది. అందుకే మనకు కాలదు 4 మీద కొంచెం వేడిగా తాగినా కూడా కాలదు. అందుకని చూడండి, మీరు కుక్కకి వేడి బిర్యానీ పెట్టండి, ఆరినాకే తింటుంది అది. ఐ మీన్ స్ట్రీట్ డాగ్. సో కాబట్టి ఏంటంటే హ్యూమన్కి సెన్స్ కోల్పోయాడు అనమాట. సో అన్ని యానిమల్స్ లాగే మనకి సృష్టి హ్యూమన్కి కూడా మంచి సెన్స్ ఇచ్చింది. కాబట్టి ఆలోచించమని చెప్తాను ఒకసారి. సరే, జొమాటో లాస్ నుంచి ప్రాఫిటబుల్ వైపు వెళ్తున్నారు. ఇట్లాగే వెళ్తున్నంతకాలం బాగానే ఉంటుంది. సో తేడా పడితే వేరే కాంపిటేటర్ వస్తుంటే చూసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి అట్లాంటి విషయాల్లో జాగ్రత్త అని చెప్తాను. ఇలాంటి న్యూ ఏజ్ కంపెనీస్కి నేను వెళ్ళను. ఎందుకంటే సో 10 years తర్వాత ఒక సిమెంట్ కంపెనీ ఉందనుకోండి, 20 years తర్వాత 50 years తర్వాత కూడా ఉండొచ్చు. కానీ ఇట్లాంటి కంపెనీలు ఏంటంటే ఇప్పుడు నడుస్తాయి కాదంటలేదు. ఒక 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో ఈ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడవచ్చు, పీపుల్ థింకింగ్ మారిపోవచ్చు, ఎక్కువ మంది ఇటువైపు రావచ్చు. లేదా మనకి ముఖేష్ అంబానీ గారు లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ కాంపిటీషన్ రావచ్చు అనమాట. జియో రూపంలో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా ఎఫెక్ట్ అయినట్టు ఇలా ఎఫెక్ట్ చేసే థాట్స్ వేరే వాళ్ళు చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవాలి. చూడండి, అలాగే బోరోసిల్ రెన్యూవబుల్. చూడండి, అలాగే బోరోసిల్ రెన్యూవబుల్ రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 34% పెరిగింది. నెట్ ప్రాఫిట్ కాస్త లాస్లోకి పోయిందనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. రెన్యూవబుల్ గ్లాస్కి సంబంధించి, ఆ సోలార్ గ్లాస్కి సంబంధించి ఉన్నాయి. ఆ ఇష్యూస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకొక రోజు. రిజల్ట్స్ అయితే బాగోలేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, అలాగే మణప్పరం యొక్క రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 34% పెరిగాయి. నెట్ ప్రాఫిట్ 46% పెరిగాయి. సూపర్గా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయి. అలాగే మనం కూడా దివాళీ పిక్లో 22లో మనం పిక్ చేసాం కాబట్టి సో మంచిగానే ఉంది, మంచిగానే గెయిన్ అవుతుంది. మధ్యలో ఎలక్షన్స్ వల్ల వీటి వల్ల మార్కెట్లో అనిశ్చితి వస్తూ ఉంటాయి. కానీ స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది బిజినెస్ మాత్రమే. మన ఐటీసీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో రేపు ఏదైనా ఆ లెవెల్ మనం మెన్షన్ చేసిన నిఫ్టీ లెవెల్, అలాగే మనం మెన్షన్ చేయబోయే వీడియోలో అప్కమింగ్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్లో కనుక మార్కెట్ వస్తే
సో అక్కడ వ్యాలిడేషన్ చూసి పైనుంచి సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ యొక్క ఎలా ఉంది, ఆ మూమెంట్ ఎలా ఉంది చూసి అక్కడ బై చేయాలా వద్దా అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అప్డేట్ కావాలంటే ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది వీడియో కింద, దాంట్లో జాయిన్ అవ్వండి ఫ్రీ. కాకపోతే ఏంటంటే మా గ్రూప్లోకి వచ్చారంటే కనుక మనీ మేనేజ్మెంట్ అనే లోగో వేసుకోవాలి మీ బాడీకి. అర్థమవుతుందా? మనీ మేనేజ్మెంట్ అంటే పర్ ట్రేడ్ 1000 కన్నా ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ₹1,00,000 క్యాపిటల్ అయితే, అట్లా 2 lakh అయితే 2000 కన్నా ఎక్కువ లూజ్ అవ్వకూడదు పర్ ట్రేడ్. ఇది మనీ మేనేజ్మెంట్. అలా కాకుండా మనకి ఎక్కువ లాస్ వస్తుంది ఈ ట్రేడ్కి వెళ్తే, ఈ ట్రేడ్ యొక్క స్టాప్ లాస్ వెళ్తే మనకి అంతకన్నా ఎక్కువ లాస్ వస్తుందంటే ఆ ట్రేడ్కి మనం వెళ్ళకూడదు. అదనమాట. సో అలాగే ఏంజల్ జీరోతో లింక్స్ ఉన్నాయి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ కింద నెంబర్కి ఐడి పంపించారనుకోండి, కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, నా వ్యూస్ మీరు వ్యక్తిగతంగా నేను ఇచ్చే వ్యూస్ చూడొచ్చు. అలాగే అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి కదా, అవి కూడా మనం అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసుకుంటాం, అవి కూడా లైఫ్ టైం అటెండ్ అవ్వచ్చు. చూడండి సార్, ఐటీసీకి ఉన్న బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే, బ్యాట్ అని చెప్పి లార్జెస్ట్ షేర్ హోల్డర్ అనమాట, 29% స్టేక్ ఉంది ఐటీసీలో. సో ఇప్పుడు కాదు వాళ్ళకి, ఆ 1900 అంటే 1900 అంటే 100 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఐటీసీలో స్టేక్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే కొంత మానిటైజింగ్ చేసుకుంటారంటే కొంత స్టేక్ని అమ్మి మనీగా కన్వర్ట్ చేసుకొని వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారంట. అది వాళ్ళ ఇష్టం. కానీ పెద్ద ఇన్వెస్టర్ కాబట్టి దానివల్ల ఐటీసీ పడటం అనేది సహజం. వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయారని ఇంకొకళ్ళు వస్తారు నచ్చితే. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే కంపెనీ బిజినెస్ ఇంపార్టెంట్. వాళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు వస్తారు. ఆ నమ్మకంతోనే కదా 21లో మనం 204, 212, 221 కొన్నాం కదా. కాబట్టి ఇలాంటి వాటి వల్ల టెంపరీగా స్టాక్ ఏదైనా ఇంకా బాగా పడిపోతే మళ్ళీ ఏదైనా కొద్దిగా యాడ్ చేసుకోవడానికి కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇవ్వడానికి కానీ ట్రై చేస్తాను. మరి ఎట్లాంటివి తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అతుక్కొని ఉండాలన్నమాట. కాబట్టి సో అదనమాట, ఇది టెంపరీ బ్యాడ్ న్యూస్. మనం దీన్ని పెద్దగా నేను ఇటుగా చూడను. వాళ్ళు ఆ బ్యాడ్ వాళ్ళు మొత్తం అమ్మేసినా కూడా ఇంకా ఎల్ఐసి వాళ్ళు దాంట్లో స్టేక్ పెంచుకోవడం కానీ ఇంకెతరత్ర వాళ్ళు కానీ వాళ్ళు రావడం కానీ జరుగుతుంది. కంపెనీ అనేది సో ఎవరు అక్కడ మనుషులు కానీ ప్రమోటర్లు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళంతా శాశ్వతం కదా. బిజినెస్ అనేదే పర్మనెంట్, సరిగ్గా స్టెప్స్ వేస్తే. చూడండి అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో ఆఫ్టర్నూన్ మనం మిరాకిల్లో వీడియో చేసేటప్పుడు ఈ లెవెల్కి మాట్లాడాము, ఆ లెవెల్కే వచ్చింది. చూసారు, ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు లాస్ట్ మూమెంట్స్లో షార్ప్ రియాక్షన్ చూసుంటారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా. సో ఎందుకంటే జోన్ టచ్ అయిన తర్వాత షార్ట్ చేయొద్దు, జాగ్రత్త. సో మనం రేపు చెప్తాను ఇక్కడ నుంచి బై చేయాలా పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా టర్నింగ్ పాయింట్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. చూడండి, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత రివర్స్ అయింది కదా. సో కాబట్టి ఈ జోన్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. చూడండి, జాగ్రత్తగా మెన్షన్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో రాసుకోండి 45,047, 44,320. సో ఈ జోన్లో ఉన్నంతసేపు షార్ట్ సేల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. జోన్ దిగితే చేయాలంటే అలా వెళ్ళారంటే సో వెళ్ళినట్టు వెళ్ళి మెరగ చుట్టుకుంటుంది మళ్ళీ. సో అలాంటి లాజిక్లు పనిచేయవు స్టాక్ మార్కెట్లో. సో ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఏంటంటే ఇది టర్నింగ్ పాయింట్. కాబట్టి ఇక్కడ సో నిలబడి కాస్త వోల్టాలిటీ క్రియేట్ చేసి సో వచ్చే వారం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాబట్టి బై చేయాలా వద్దు అనేది రేపు నేను టెలిగ్రామ్ గ్రూప్లో నా వ్యూ అనేది ప్రెజెంట్ చేస్తాను. సో ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్పి చెప్తాను. సో అట్లాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో మనం ఈ లెవెల్ చెప్పాం కదా. బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఆర్బీఐ డెసిషన్ వల్ల ఈ పేటిఎం అని అదని ఇదని ఓవరాల్గా ఏంటంటే ఈ ఫినాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త బాధలు జరుగుతుంది. కాబట్టి దానికన్నా ఇప్పుడు రిలయన్స్ పైకి వెళ్ళడానికి చూస్తుంది, ఐటీ కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే సో 21657, 21509 దగ్గర బై పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేద్దాం. కానీ మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి మార్కెట్లో ట్రేడింగ్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకనంటే మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అలాగే పెద్ద పాజిటివ్ న్యూస్ ఏం లేదు. బడ్జెట్ అయిపోయింది. అలాగే ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటి ముందు అనిశ్చితి ఉంటుంది. అందువల్ల ఏదైనా బ్యాడ్ న్యూస్లు కావాలి అని ఎందుకు కోరుకుంటానంటే, టెంపరీ బ్యాడ్ న్యూస్లు వచ్చి స్టాక్ మార్కెట్ బాగా రీట్రేస్మెంట్ ఫాల్ డౌన్ అయిందనుకోండి, ఓ 10-15%, 20% నిఫ్టీ కట్ అయిందనుకోండి, దాని తర్వాత వచ్చే ర్యాలీలో మనం మంచి ట్రేడ్స్ చేయొచ్చు. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ఫుల్ ట్రేడ్స్, మనం చేసిన నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ. అంటే సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అనే కాదు, మన చెయ్యి అంటే ట్రేడింగ్ చేద్దామనే పోరాటం అనేది అలాంటప్పుడే ఎక్కువ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇలాంటప్పుడు ఏంటంటే సో మనం అట్లాంటి పని లేకుండా మనం ఏదో టైంపాస్ కోసం మనం చేసుకుంటా మనం చేయాలి కదా సిస్టమ్ ముందు కూర్చుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చేయొద్దు. సో ఇదేం కూల్ పని కాదు. మనం పొద్దున్న 9:50 నుంచి 3:30 దాకా కూర్చుంటే డబ్బులు ఇస్తారు ఏదో ఒకటి బై సేల్ చేస్తే అని. అలా కాదు. ఇది ఆపర్చునిటీస్ కొన్ని వీక్స్ వస్తాయి, కొన్ని సీజన్లో చాలా బాగుంటాయి.
కొన్ని ఇయర్స్లో ట్రేడింగ్ బాగుంటుంది, కొన్ని ఇయర్స్లో అనుకున్నట్టు ఉండదు. రీట్రేస్మెంట్ వచ్చినాక పైకి వెళ్తుంటే బాగుంటుంది, అలాగే ఏంటంటే ప్యానిక్ న్యూస్లప్పుడు కిందకి వెళ్తుంటే బాగుంటుంది. ఇలాంటి అనిశ్చిత మార్కెట్లో ఏంటంటే కాసేపు అటు కాసేపు ఇటు. సో చెస్ ఆడుతున్నప్పుడు ఏంటంటే డ్రా అని అవతలకి తెలుసు, మనకే తెలుసు, అంతకన్నా ఛాన్స్ లేదు. సో తెలుసు కదా, పోటాపోటీగా నడుస్తుంది, ఇక ఎవరు కూడా ఓడిపోరు, ఎవరు గెలవరు, అట్లా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే విత్డ్రా రావాలి. కాదు ఆడతాను కూర్చుంటే సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. సో అదనమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటప్పుడు కాషియస్గా చేసుకోండి. కుదిరితే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ చేసుకునే ప్రయత్నం, లేదా తక్కువ ప్రాఫిట్కైనా సరే మనం ఏంటంటే ఒక 200-250 పాయింట్స్ని ఏం చేసుకొని మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడున్న సమయానికి మన ఆలోచనకి మనం అనుకుంటున్న థింకింగ్ కరెక్టే అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా స్టాక్స్ గురించి కానీ, ఫేమస్ అయిన స్టాక్స్ గురించి కానీ, లేదా మార్కెట్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా మనం చెప్పిన వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డిస్కషన్ ఉన్నా, లేదా బిగినర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్లు చేస్తూ ఉంటే యూట్యూబర్స్కి, నేననే కాదు ఏ యూట్యూబర్కైనా కూడా ఏమవుతుందంటే వాటిని బట్టి ఎలాంటి వీడియోలు చేస్తే బెనిఫిట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి అదనమాట. కాబట్టి కళాకారులకి చప్పట్లు, మాలాంటి యూట్యూబర్స్కి కామెంట్లు, అట్లా అని పొగడత కాదు. కామెంట్లు మీకు ఉపయోగపడే కామెంట్లు, అందరికీ బెనిఫిట్ అవుతున్న కామెంట్లు చేయండి, పొగడద్దు. ఎందుకంటే మీరు పొగిడినా తిట్టినా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆన్ దట్ వన్. అదనమాట. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.